చర్యలు తీసుకోలేదు అనకండి. చర్యలు తీసుకునే దానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులు ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞత వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది ఇంకేమైనా చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్ కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నది తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది తెలియదు. సో నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చూశాను, నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు పెట్టినా కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. మేడం, యాజ్ పర్ లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తామని, లేకపోతే పుట్టినరోజుకు పెళ్లి రోజుకు మేము సెలవు ఇస్తామని చెప్పి మీరు సీఎం గారు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు. కానీ అది అమలు కావట్లేదు అనేది చెప్తారు. అమలు అయ్యేదానికి కూడా దాన్ని ఎలాగ చేయాలి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిబ్బంది కొరత ఉంది, కానీ సీఎం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆల్రెడీ అంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా సెలవుల మీద వెళ్ళినా అగైన్ మళ్ళీ మీరే కూర్చొని ఏమంటారు, వాళ్ళందరూ సెలవులు ఇచ్చారు పెళ్లి రోజుని పుట్టినరోజుని, ఈ రోజు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ తప్పిందని మీరే అంటారు మళ్ళీ. సో దానికి కూడా ఒక యాక్షన్, మిగతా డిపార్ట్మెంట్స్ లాగా ఈజీగా సెలవులు ఇచ్చేదానికి ఉండదు కాబట్టి ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నారు. ఎలా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి, ఏ స్టేషన్ ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది ఒక యాక్షన్ ప్లాన్ తో వస్తారు. యాక్షన్ ప్లాన్ తో వచ్చిన తర్వాత చర్చించు. సరెండర్ ఎన్కాష్మెంట్ కూడా 4 పెండింగ్స్ ఉన్నాయి. సరెండర్ ఎన్కాష్మెంట్ లాస్ట్ 5 సంవత్సరాల్లో లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము ప్రతిసారి కూడా మాక్సిమం వాళ్ళకి ఒక పండగ కన్నా మన దీపావళి మన సంక్రాంతి కన్నా దీపావళి కన్నా మాక్సిమం చేసి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ రైట్ అది ఇవ్వాలి. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈ రోజు ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకొని కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫేజెస్ మారేగానే మేము ఇచ్చేస్తాం. Ma'am, recently a hit and over here, ma'am, to your left side, to your left. Yeah, please. Recently a hit and run case happened in West Godavari district, and this inability to apprehend that culprit or the accused person and seize his vehicle is raising questions about the ability to track and trace and seize hit and run cases. It happened in a village called Karla, where a Dalit minor boy who passed intermediate was hit and he died on the spot, and the car escaped, and the police are yet to trace the vehicle and catch hold of the culprit. It has already been 10 days. సార్ ఒకటి విషయం ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడైనా ఆ ట్రేస్ అయితే కనుక వెహికల్ ట్రేస్ అయినా నిందితుడు ఎవరైనా ట్రేస్ అయినా ఇమీడియట్ గా తీసుకొస్తాం. అందులో ఎక్కడా కూడా మాకు ఇందులోని దాబ్రికాలు అవసరం లేదు, ఎవరు బంధుత్వాలు కూడా ఉండవు పోలీసులకి. ఓకే, నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కేసు ఇమీడియట్ గా ఒక 2 గంటల్లోనే ట్రేస్ అవుట్ చేయగలం. ఒక్కొక్క కేసు కొన్ని సందర్భాల్లో ఒక 2 days అయినా 3 days అయినా కూడా ట్రేస్ చేయలేకపోవచ్చు. కానీ మా డిపార్ట్మెంట్ దాని మీద ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. 10 రోజులు అయిందండి, నియర్లీ 10 days. యా సార్, దాని మీద టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. మేడం, ఏసీబీ డేటా ఒకటి అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్, ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఈ సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే
ఈ దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం ఇది వద్దు, చాలా కష్టపడ్డా. మేడం 24 తునిలో years మిస్ అయినటువంటి కష్టపడ్డా. పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? మరోవైపు ఉప ముఖ్యమంత్రి జ్ఞానేశ్వరికి పవన్ కళ్యాణ్ సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. నా చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా ఆ అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అని ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం సైబర్ కేసులో ఇప్పుడు చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులు ఒక చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద ఆ సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత చెప్పి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన అలా దీన్ని ఏమన్నా చూస్తున్నారా? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్కి సంబంధించి మ్యాక్సిమం. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు. మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్కి 1930కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ లో కూడా దగ్గర 2700 పోస్టులకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో పోస్టులు మేము ఫిల్అప్ చేయడానికి కూడా ఉన్నామండి. ఒకటే చెప్పామండి, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం. మేము ఇచ్చేది లాస్ట్ గవర్నమెంట్ చెప్పిన జాబ్ క్యాలెండర్లో సాక్షి క్యాలెండర్ కాదు మేము ఇచ్చేది ప్యూర్ జాబ్ క్యాలెండర్. ఆల్రెడీ బయట కూడా ఇచ్చాము, అనౌన్స్ కూడా చేశాం జాబ్ క్యాలెండర్స్. అందులోని కూడా దగ్గర 2000 మందికి పైగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ 6000 జరిగింది.